కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం పుత్తడి ప్రియులకు షాక్ ఇచ్చింది. కాస్త నెమ్మదించిన కనకం మళ్లీ పరుగులు పెడుతోంది. 2-3 రోజులుగా తగ్గినా మళ్లీ ఒక్కసారిగా రేఖలొచ్చాయి. 24 క్యారెట్స్ ధర ఏకంగా 810 రూపాయలు పెరిగింది. అటు వెండి కూడా 1500 రూపాయలు పెరిగింది. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళల విషయానికొస్తే బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక పండుగలు, శుభకార్యాలు, వేడుకల సమయాల్లో పుత్తడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో డిమాండ్కు తగ్గట్లుగానే రేట్లు కూడా గరిష్ట స్థాయిల్లోనే ఉంటాయి. కొన్ని రోజులుగా పడుతూ పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. 10 గ్రాములకు 810 రూపాయలు పెరిగింది. 73,250 వద్ద ఉంది. గురువారం రోజు 200 రూపాయలు పెరిగితే శుక్రవారం మాత్రం ఏకంగా 4 రెట్లు పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 750 రూపాయలు పెరిగింది. దీంతో 67,150 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $28 పుంజుకుని $2,360 వద్ద స్థిరపడింది. అంచనాల కంటే యుఎస్ మ్యాక్రో డేటా బలహీనంగా ఉందని నిర్ధారణకు రావడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చారు. 2024లో కనీసం 2 సార్లు యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాల మధ్య బంగారం ధర పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర కేజీకి 1400 చొప్పున పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 98,500గా ఉంది. ధరలు ఒక్కసారిగా పెరగడంతో పుత్తడి ప్రియులు హైరానా పడుతున్నారు.